నమస్కారం. ఏపీలో కప్పాల తక్కడ రాజకీయాలు షురువైనట్టు అనుకోవచ్చు. ఇప్పటికే 4 లిస్టుల ద్వారా సుమారు 34 మందికి టికెట్ చింపేశారు అని ఈటీవీ పరిభాషలో చెప్పానండి. టికెట్ చింపేశారు అని భావిస్తున్నారు. కనుక 34 మందికి ఎక్కడ వైసీపీ ఎమ్మెల్యేలు, ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్లు నిరాకరించారు. మరొక 20 మంది వరకు స్థానచలనం జరిగింది. అంటే వారు ఇప్పటిదాకా ఉన్న ఎమ్మెల్యే స్థానం నుంచి మరొక చోట పోటీ చేసే అవకాశం ఇస్తామని చెప్పి అధిష్టాన వర్గం ఇప్పటికే చెప్పింది. ఈ దిశలో టికెట్లు లభించిన చాలామంది మనకు ఆళ్ల రామకృష్ణారెడ్డి గారి నుంచి మొదలుకొని చాలామంది, ముఖ్యంగా కాపు రామచంద్రారెడ్డి అయితేంది, పార్థసారథి అయితేంది, కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గం, ఇట్లా చూసుకుంటే చాలామంది ఇప్పుడున్న సిట్టింగ్ ఎమ్మెల్యేలు తమకు టికెట్ రాకపోవడం వల్ల దాదాపు 30-35 మంది పూర్తి అసంతృప్తితో ఉన్నారు. ఇప్పటికే వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు అయింది కనుక అటు చేరే ప్రయత్నం చేస్తున్నారు. తల్లి కాంగ్రెస్, పిల్ల కాంగ్రెస్ కాకపోతే తల్లి కాంగ్రెస్ అని చెప్పి. ఈ దిశలో పెద్ద ఎత్తున అసంతృప్తితో ఉన్న, ముఖ్యంగా టికెట్లు లభించిన ఎమ్మెల్యేలందరూ ఇటుపక్క టీడీపీలోకో జనసేనలోకో కొందరు పోవచ్చు, కానీ ఎక్కువ సంఖ్యలో కాంగ్రెస్ పోయే అవకాశం ఉంది అని అంటున్నారు. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారి వారసత్వాన్ని పుణికిపుచ్చుకొని ఇప్పటిదాకా మరి టీడీపీ మీద, జనసేన మీద పెద్ద ఎత్తున విమర్శలు ఎక్కుపెట్టారు వీళ్ళు. కనుక జగన్మోహన్ రెడ్డి గారు దేవుడు అని నమ్ముకొని జగన్మోహన్ రెడ్డి గారినే ఆదర్శంగా తీసుకున్న చాలామంది, కాప్చా రామచంద్రారెడ్డి అయితే డైరెక్ట్గా చెప్పేశారు, నేను ఇంతకంటే మాట్లాడను, జగన్మోహన్ రెడ్డి నా దేవుడు అనుకున్నాను, దేవుడే దయ్యం అయిపోయిండు అని మాట్లాడుతూ మరి నేను ఇంతకన్నా రాజకీయాలను తప్పుకుంటానని మాట్లాడని అంటున్నారు. కానీ ఆల్మోస్ట్ ఆల్ వీళ్ళందరూ చూపు ఇప్పటికే ఆళ్ల రామకృష్ణారెడ్డి మన కాంగ్రెస్లో షర్మిల గారి నాయకత్వాన్ని అంగీకరిస్తూ చేరారు. అట్లానే చాలామంది వైసీపీ నాయకులు షర్మిల నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీలోకి చేరే అవకాశం ఉంది అనేది ఒకటి ఉంది. అంటే కప్పతాక రాజకీయాల్లో ఇదొకటి. రెండవది, ఇటు పక్కన అంటే మనకు ఏదైతే 4 లిస్టుల ద్వారా 5వ లిస్టు వాళ్ళు వస్తాం అనుకున్నారు, ఇక రాలేదు. 5వ లిస్టు వస్తే ఈ ప్రకంపనలు, భూకంపం వచ్చిన తర్వాత ప్రకంపనలు ఉంటాయి కదా, ఆ రకంగా వైసీపీలో పెద్ద ఎత్తున పార్టీలు మారే అవకాశాలు ఎక్కువ మందికి ఉందంటున్నారు. ఇది ఇంకొకటి ఏమవుతుందంటే, దీనివల్ల ఉండేవాడు ఉంటాడు, పోయేవాడు పోతాడు, కొత్త వాళ్ళకి అవకాశం ఇస్తామని చెప్పి మొండి పట్టుదలతో సీతయ్య ఎవరు చెప్పినా వినరు అన్నట్టు జగన్మోహన్ రెడ్డి ప్రవర్తిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఆ రకంగానే ఇటుపక్క ప్రతిపక్షంలో లుకలుకలు లేవా అంటే ఈ మొదలైనవి. ఇప్పటికే తెనాలి నియోజకవర్గంలో మరి ఇప్పటిదాకా జనసేనలో నెంబర్ 2గా ఉంటున్న మరి నాదెండ్ల మనోహర్కి గతంలో మాజీ స్పీకర్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆయనకు మరి టికెట్ ఇస్తా అంటే అక్కడ ఆళ్లపాటి రాజేంద్ర ప్రసాద్ నేనున్నాను కదా, ఆయనకు అట్లా టికెట్ ఇస్తారంటున్నారు. ఈ రకంగా మొదలై ఇప్పుడు మొత్తం మీద అటు గుడివాడ కానీ అటు పక్కన ఇంకా ఇతరత్ర చోట్ల కూడా మనకు టీడీపీ జనసేన మధ్యన, ముఖ్యంగా జనసేన కోరుకుంటున్న సీట్లన్నీ ఎక్కువ ఉభయ గోదావరి జిల్లాలో ఉన్నాయి, అట్లాగే విశాఖపట్నం జిల్లాలో ఉన్నాయి, శ్రీకాకుళం విజయనగరం జిల్లాలో ఉన్నాయి. ఇటుపక్క కొంత గుంటూరు జిల్లాలో కూడా ఈ సమస్య ఉన్నది. ఎందుకంటే గుంటూరు జిల్లా తెనాలిలో ఈ సమస్య మొదలైంది. అట్లాగే తిరుపతి కూడా పవన్ కళ్యాణ్ పోటీ చేస్తే ఓ రకంగా, పోటీ చేయకపోతే అక్కడ కూడా పోటాపోటీగా మాట్లాడుతున్నారు. అంటే ఎప్పుడైతే సూత్రప్రాయంగా ఈ పొత్తు ఖాయం అవడం వేరు, సీట్ల విషయానికి వస్తుంది, పొత్తులో ఏ సీట్లు ఎవరికి ఇవ్వాలి, ఎన్ని సీట్లు ఇవ్వాలి అనే దగ్గరకు వచ్చాకల్లా మరి జనసేన టీడీపీ వర్గాల మధ్యన పెద్ద ఎత్తున ఇప్పటికే లుకలుకలే కాదు, బహిరంగంగా పంచాయతీలు జరుగుతున్నాయి, బహిరంగంగా మాటల తూటాలు విడుచుకుంటున్నారు. కనుక ఒక వైసీపీలోనే ఈ సమస్య లేదు, టీడీపీ జనసేనలో కూడా ఉన్నారు. కనుక ఇప్పటికే మొన్నటిదాకా మన వైసీపీలో చేరిన అంబట్రాయుడు లాంటి వారు ఇటు పక్కన వచ్చి మనకు మన జనసేన ఆధ్వర్యంలో జనసేన పార్టీలో చేరడం, పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో ఉన్న జనసేన పార్టీలో చేరడం, ఇట్లా చూసుకుంటే ఇటుపక్కన కూడా గయారములు పెరిగే అవకాశం ఉంది. అంటే రేపటి ఎన్నికల అభ్యర్థుల ప్రకటన వరకు కూడా చూస్తే పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో గయారములు, కప్పల తక్కడ రాజకీయాలు ఎక్కువ నడిచే అవకాశం ఉన్నది. ఇంకా కొందరు ఆశ పెట్టుకున్న వాళ్ళు, జగనన్న నాయకత్వాన్ని నమ్ముకున్నాం మేము, ఇంకా మాకు ఆశ ఉంది అనుకునే వాళ్ళు ఉంటున్నారు. తెగతెంపులు చేసుకునే వాళ్ళు ఇప్పటికీ తమ దారి తాను వెతుకుంటున్నారు. రాజకీయాల్లో వ్యక్తి కంటే ముఖ్యం ఏం లేదు, తనను మానిన ధర్మం లేదు. కనుక తనకు టికెట్ రాదనుకుంటే ఓ రకంగా, వస్తుంది అనుకుంటే ఓ రకంగా ప్రవర్తిస్తారు. కనుక మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇవాళ ఏ పార్టీలో ఉన్నారో ఆ పార్టీలో ఉంటారా లేదా, ముద్రగడ పద్మనాభం లాంటి వాళ్ళు కూడా మొన్నటిదాకా మరి వైసీపీలో చేరుతామనుకున్న వాళ్ళు ఇవాళ జనసేన వైపు చూస్తున్నారని తెలుస్తున్నది. అది ఎంతవరకు సక్సెస్ అవుద్దో తెలియదు. కానీ మొత్తం మీద కాపు, కమ్మ, రెడ్డి రాజకీయాల మధ్యన ఇతర వర్గాలు నష్టపోతున్నాయి అనే భావన కూడా పెద్ద ఎత్తున వచ్చింది.
అట్లాగే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఈ 3 పార్టీలు 3 కులాల మధ్యన పోరాటంలో అసలైన నిజమైన ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలు బలిపెడుతున్నారని చెప్పి ఈ 3 పార్టీలు, ప్రధానంగా ఉన్న 3 పార్టీలు, 4 పార్టీలు, అట్లాగే కాంగ్రెస్ పార్టీ, కమ్యూనిస్టులు పక్కన పెడితే బీజేపీ, జనసేన, టీడీపీ, వైసీపీ ఈ 4 కూడా తమ తమ రాష్ట్ర ప్రయోజనాలను పక్కన పెట్టి తమ రాజకీయ ప్రయోజనాల కోసం ప్రవర్తిస్తున్నాయి, రాజకీయాలు నిలుపుతున్నారని ఒక విమర్శను ఎదుర్కొంటున్నారు. ఎంతవరకు ఇది సాధ్యమవుతుందో తెలియదు, కానీ మొత్తం మీద వచ్చే 2-3 నెలల్లో పెద్ద ఎత్తున ఈ 4 పార్టీల మధ్యన మరి ఈ ఫిరాయింపుల రాజకీయాలు చెలరేగే ప్రమాదం అయితే ఉన్నది. నమస్కారం. ఏ అజయ్, మీ నాన్నగారిని చూడు. ఈ వయస్సులో మనం ఇలా ఉండగలమా? తప్పకుండా ఉంటాం. నాన్నగారిలా సరైన ప్లానింగ్ చేసినట్లయితే. అని మనం ఈ వయసు వచ్చే వరకు వెయిట్ చేయాల్సి ఉంటుంది కదా. అసలు కాదు, మేము ఇప్పుడు ఇన్వెస్ట్ చేసాం LIC వారి న్యూ జీవన్ శాంతిలో. ఇది మనకి డిఫర్డ్ యాన్యుటీని ఇస్తుంది, అంటే కొన్ని సంవత్సరాల తర్వాత క్రమం తప్పని ఆదాయం. ఐ సీ. LIC యొక్క యాన్యుటీ ప్లాన్స్ ఇస్తాయి. యాన్యుటీ ఆప్షన్స్ మరియు క్రమం తప్పని ఆదాయం పొందడంలో సౌలభ్యం కూడా. LIC ప్రతి క్షణం మీ తోడు.